4థ్ జూన్ 2025 11 మంది చనిపోయారు. 50కి పైగా గాయపడ్డారు. అయితే చనిపోయింది యుద్ధంలోనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో కాదు. సంబరాల్లో. ఒక హ్యాపీ మూమెంట్‌లో. సో, చనిపోయిన వారిలో పిల్లలున్నారు, యూత్ ఉన్నారు. ఒక పేరెంట్‌గా చెప్తున్నాను. పిల్లలకి చిన్న దెబ్బ తగిలిందంటేనే మనం తట్టుకోలేం. తల్లడిల్లిపోతాం. అలాంటిది చనిపోయిన వారిలో వారి పిల్లలున్నారు అని తెలిసి పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. చాలా విషాదకరం. అయితే జరిగిన సంఘటనల్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఇప్పటికే చాలామంది పేరెంట్స్ వారి పిల్లలతో మాట్లాడి, వాళ్ళని హెచ్చరించి, వారికి జాగ్రత్తలు చెప్పారని అనుకుంటున్నాను. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరిని కూడా నిందించడము, ఎత్తి చూపడము నా ముఖ్య ఉద్దేశ్యం కాదు గానీ, ఒకరి నిద్దరినైనా ఆలోచింపజేసి, అవగాహన కల్పించాలనేది మాత్రమే నా ముఖ్య ఉద్దేశ్యం. క్రికెట్ అనేది క్రీడ మాత్రమే, దేవుడు కాదు. ఆటల్ని ప్రోత్సహించండి, ప్రేమించండి, అభిమానించండి. గానీ అతిగా ఆరాధించకండి. ఆటలున్నది మన ఫిజికల్ డెవలప్‌మెంట్ కోసము, మన రిలాక్సేషన్ కోసము. అంతేగాని మితిమీరిపోయి దానికే బానిసైపోవడానికి కాదు. మన పిల్లలతో మనం కాపోతే ఇంకెవరు మాట్లాడతారు? జరిగిన అనార్థాల గురించి మాట్లాడండి, అర్థం చేయించండి. అభిమానానికి అవధులుండాలి. అంతేగాని ఇలా దారుణానికి దారి తీయకూడదు. మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన ఉద్యోగాల్ని పణంగా పెట్టేంతగా అభిమానం ఉండకూడదు. ఆసక్తికి, అత్యాసక్తికి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని చెప్తూ జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలో, జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పిద్దాం. చివరగా ఒక మంచి మాట. చిన్నప్పటి నుంచే వారిని సరైన జీవిత విధానంలో మనం నడిపిస్తే పెద్దయ్యాక కూడా అదే విధానంలో కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువ.